Frena, sto vendendo per terra casa. నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థైగా తెలుగు పాడ్కాస్ట్కి తెలుగు/ఇటాలియన్ పాడ్కాస్ట్ ఇది. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో పాటు ప్రతిసారి ఉన్నట్టే Being bruto sta la prendere cineasta ne prodotto e rondodos. E ciao brute e cari bambini. Bogas mi hanno tosta che ne buenos dias canto prete che ne do la present activity sta. బ్రూట్ ఈ వారం మనం రివ్యూ చేయబోతున్నాము. సినిమా పేరు రాధేశ్యామ్. రాధే శ్యామ్ చాలా మంచి మూవీ అని చెప్పినారు నాకు. బట్ నేను చూసిన తర్వాత నాకు గుండెలో, మనసులో, నెత్తిలో, మెదడులో అన్నిట్లో బొక్కలు పడినాయి. తో ఎంతో అపారతులకి అంత ప్రో చేసా por favor. Catastroficante. బ్రూట్ బోగస్ రాధేశ్యామ్ చూడాల్సి వచ్చింది, చూసాము, పడ్డాము, బాధపడ్డాము. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా సారాంశం చెప్పుకోవాలంటే మొదలుగా రాధేశ్యామ్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మీరు తప్పకుండా చూడండి. మేము చూసాం కాబట్టి అది మీరు ఇప్పుడు చూడాల్సిందే. మేము రివ్యూ చేస్తే మీరు చూడాల్సింది. మునుగుతే అందరం మునుగుదాం. దాంట్లో ఒక కంఫర్ట్ ఉంటుంది, అది గుంపులో గోవిందా. సో రాధేశ్యామ్ సారాంశం చెప్పాలంటే, రాధేశ్యామ్ అనే సినిమా రాధే ఇంకా శ్యామ్ అనే కవల పిల్లలు ఇటలీలో ఒక ఊర్లో ఉంటారు. వాళ్ళని అస్సలే పట్టించుకోకుండా ఇది యాక్చువల్గా విక్రమాదిత్య ఇంకా ప్రేరణ కథ. సో ఇందులో రాధే ఎవరు, శ్యామ్ ఎవరో నాకు అసలు తెలియదు. అది సో నేను చాలాసేపు వెయిట్ చేసిన కానీ ఎక్కడ కనబడలేదు. వాళ్ళు ఆ ట్రైన్ లో ఉండే అనుకుంటా, తెలియదు మరి. ట్రైన్ లో కాదు, బస్సులో వీళ్ళు రొమాన్స్ ఆడతారు చూడు. బస్సు విండోలు ఇట్లా ఫాగ్ చేసి అందులో పిల్లలు ఒకడు రాధే ఉంటాడు, ఒక శ్యామ్ ఉంటాడు. అది సో రాధేశ్యామ్ అన్న కథ విక్రమాదిత్య ఇంకా ప్రేరణ కథ. ఒక లవ్ స్టోరీ. విక్రమాదిత్య ఒక వరల్డ్ ఫేమస్ 100% యాక్యురేట్ ఆస్ట్రాలజర్, జ్యోతిష్యుడు, పామిస్ట్. సో ఇట్లా చూసి నీ భవిష్యత్తు చెప్పే స్కిల్ ఉంటది రాధేశ్యామ్ విక్రమాదిత్యకి. ఎంత ఫేమస్ అంటే ఇంకా వరల్డ్ లో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మెన్, పెద్ద పెద్ద పాలిటిషియన్స్ అంతా ఇట్లా ఎదురు చూస్తుంటారు, మాకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది విక్రమాదిత్యని కలవడానికి, మా చేయి చూపించడానికి అని చెప్పి. విక్రమాదిత్య మాత్రం రైల్వే స్టేషన్ లో, బస్ స్టాపుల్లో గోడల పైన బొమ్మలు తీసుకుంటూ తిరుగుతుంటాడు, ఇవన్నీ పని చేయకుండా. సో ప్రేరణ ఏమో ఒక హాస్పిటల్లో వచ్చే డాక్టర్. అది వీళ్ళిద్దరు ఎందుకో ఇటలీలో ఉంటారు. అది వీళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ప్రేరణకు ఒక ప్రాబ్లం వస్తుంది, లైఫ్ ప్రాబ్లం వస్తుంది. దాంతో ఉంటది అండ్ విక్రమాదిత్య తెలియగానే ఓకే ఫైన్, ఇప్పుడు నువ్వు బతుకుండాలంటే నేను చావాలి, నేను చస్తా అని చెప్పి డిసైడ్ అవుతాడు. దాంతో ప్రేరణ ఏమో అట్లనా, అయితే ఇప్పుడు నిన్ను బతకనిచ్చి నీకు ఇప్పుడు నేను చస్తా చూడు. ఎట్లా చస్తా అంటే మాకి అసలు ఆఖరి వస్తా. ఎట్లా అంటే ఒక క్లిఫ్ ఎడ్జ్ మీద ఇట్లా కార్ లో ఫుల్ స్పీడ్ లో పోతుంటా, అయినా కానీ నేను క్లిఫ్ లో పడకుండా నా సైడ్ లో ఒక లారీగా వచ్చి గుద్దుతుంది. అట్లా వస్తాను, ఎందుకంటే నాకు ఫ్రంట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా ఇష్టం. నా గ్లామర్ చెడిపోతే నేను ఫ్రంట్ లో సావాలని అట్లా సైడ్ కి వెళ్ళి చేయబోయినా పర్వాలే కానీ ఫేస్ కేమ్ కాకూడదు అట్లా. అది సో నేను ఇప్పుడు నేను వస్తా చూడు, నేను బతకనిచ్చినాయి కానీ విక్రమాదిత్య వచ్చి తూచ్ టైం ప్లీజ్ ఇట్లా కాదు, నా తీరా నా మేరా, నువ్వు బతుకు నేను కూడా బతుకుతా నీ కోసం అని చెప్పి అట్లా డిసైడ్ అవుతా. అది రాధేశ్యామ్ మూవీ. అది రాధే ఉండడు, శ్యామ్ ఉండడు, కానీ వీళ్ళిద్దరు మాత్రం ఊకే సావానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అదే మనం చూడాల్సింది మూవీలో. సో అది రాధేశ్యామ్ సారాంశం. అది చాలా బ్రహ్మాండంగా చెప్పినావు సారాంశము. ఈ మూవీ తీసే ముందర ఈ సారాంశం కనుక వినుంటే మనకి గత్యంతరం ఉండకపోతుండే, ఈ దుస్థితి ఉండకపోతుండే. 3 వారాల వెనక, ఒక నెల వెనకాల దగ్గర మనం ఇట్లానే గతి లేక కిలాడి అనే మూవీ చూసినాం. ఏం చెప్పాలో అర్థం కాక గుండు గీక్కొని గడ్డం కోక్కొని అన్ని చేసి ఏదో చెప్పినాం. ఏం చెప్పామో నాకు గుర్తులేదు, పిచ్చి పిచ్చిగా వినేస్తున్నారు. అవును, నాకు అర్థం ఎందుకు వింటున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు చెప్పినామో మాకు తెలియదు. ఇవంతా పక్కన పెడితే ఈ దరిద్రం చూడడానికి ఇటలీ వరకు తీసుకెళ్ళి అదొక చెత్త. ఇదంతా పక్కన పెడితే ఇది రొమాంటిక్ మూవీయా, ఇది కామెడీ మూవీయా, ఇది ట్రాజెడీ మూవీయా, ఏ జానర్ లో పెట్టాలని కూడా తెలుస్తలేదు నాకు.
సైన్స్ ఫిక్షన్. ఇదంతా పక్కన పెడితే చూస్తున్నంతసేపు నా గతి ఏంటి, నా లైఫ్ ఎడిగిపోతుంది, నేను ఈ లైఫ్ ఎందుకు బతుకుతున్నా అని నా చేతిలో ఏం రాసింది, అది నా చేతిలో ఈ రాత ఉండేరా, ఇది నాకు ముందరే తెలిసి ఉంటే ఇదంతా నేను తప్పుకుంటుండే కదా. ఇవాళ నీ టైం నువ్వు బర్బాద్ చేసుకుంటా. ఓ షిట్, ఇది ముందే చూడాల్సి ఉంటే. ఇదంతా పక్కన పెడితే బోగస్. ఇప్పుడు మనం రివ్యూలోకి వచ్చేద్దాం. రివ్యూ. రాధేశ్యామ్ మూవీ చూసే ఫస్ట్ 5 minutes లోనే ఎప్పుడైతే కృష్ణన్ రాజు, వన్ ఆఫ్ ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కమ్ ముహూర్తం సెట్టింగ్ పండిత్, సైంటిస్ట్లతోటి డిస్కషన్ చేస్తాడు, అప్పుడే నేను అనుకున్నా అరే తప్పు చేస్తాను అనుకుంటా. ఇది నేను మర్చిపోలేని తప్పు అవుతుందేమో అనుకున్నా. అది అయింది. నాలోనే ఒక జ్యోతిష్యుడు ఉన్నాడని నేను రియలైజ్ అయినా. అండ్ ఈ మూవీలో చూడగలిగేటట్టు ఏది లేదు. ఆఖరికి ఇటలీలో ఉన్నా కానీ పెద్దగా ఇటలీ చూసినట్టు కూడా లేకుండే. నేను ఎంత చిన్న స్క్రీన్, నేను ఫోన్ లో చూసిన ఈ మూవీ బోగస్. అవునా? అయినా కానీ ఆ చిన్న స్క్రీన్ లో 7.5 inch స్క్రీన్ లో కూడా ఇటలీ మొత్తం గ్రీన్ స్క్రీన్ లో దాగుంది అని చెప్పి నాకు అర్థమైపోతుంది. ఇది ఎక్కడో కాదు, జస్ట్ మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 పైన ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంది ఇటలీ అని కూడా అర్థమైపోయింది. ఇవన్నీ నాకు అర్థమవుతుంటే నాకు ఇంకా నమ్మకం కలిగింది. నాలోనే ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. ఈ జ్యోతిష్యుడిని నేను ఎన్ని రోజుల నుంచి అనగబెట్టి ఉంచిన, ఇప్పుడు ఈ జ్యోతిష్యుడిని బయటికి తీయాలి. దిస్ మూవీ ఇస్ అ ఫెంటాస్టిక్ ఫ్లాప్ అని చెప్పి డిసైడ్ అయినా. ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే అమెజాన్ మళ్ళీ నేను ఒక 2 నెలల వరకు టచ్ చేద్దాం డిసైడ్ అయినా. సో ఎందుకు బోగస్ మూవీ గురించి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. నేను మ్యాన్ టు మ్యాన్, హార్ట్ టు హార్ట్ ఒక క్వశ్చన్ అడగాలను. కిడ్నీ టు కిడ్నీ, లివర్ టు లివర్, ఆమెకి ఏ క్యాన్సర్ ఓపెన్ కిడ్నీ విత్ థై గ్యాప్, అది ఎందుకు ప్రజలని ఇలాంటి కష్టాల్లో తీసుకెళ్తారు? మనం ఎంత ఛాన్స్ ఇస్తున్నా గానీ మన ఎక్స్పెక్టేషన్స్ ని, మన భావాలను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకేమనిపిస్తుంటే బ్రో, ఇప్పుడు మనం ఎలా అయితే మన థై గ్యాపర్స్ తో అంటాము, మేము ఈ సినిమా సచ్చినట్టు పాడ్కాస్ట్ కోసం చూడాల్సి వచ్చింది, చూసాము, మేము రివ్యూ చేసాము కాబట్టి మీరు కూడా ఇప్పుడు సినిమా చూడాల్సిందే అని ఎట్లయితే డిసైడ్ అయ్యాము, వాళ్ళు కూడా అట్లా పాండమిక్ వల్ల మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, మేము ఇటలీకి వెళ్ళలేకపోయినాము, సినిమా తీయాల్సిందే, మీరు చూడాల్సిందే అని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. అట్లా ఈ డెసిషన్స్ చాలా భారీ పడుతున్నాయి మన పైన. అవును. పోనీ బోగస్, నువ్వు చెప్పు బోగస్. నేను హార్ట్ ఓపెన్ అయిపోయింది, ఇంకేం లేదు నా హార్ట్లో. హార్ట్ మొత్తం ఇట్లా బయట పడిపోయింది. అది కిడ్నీతో చెప్తున్నా బ్రో. నేను నాకు అర్థం కాలే ఈ సినిమా ఇటలీలో ఎందుకు ఉంది, ఇటలీలో ఇంత ఇండియన్ డయాస్పోరా ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా ఆ టైంలో, ఇదేదో పాస్ట్ లో ఉంది, పీరియడ్ పీస్ ఇది. ఓ యా, నేను మర్చిపోయినా. ఈ దరిద్రం అంతా ఇప్పుడు జరగలే, ఎప్పుడో జరిగింది. ఇంత భారం ఎందుకు ఎత్తాలని డిసైడ్ అయిపోయారు, నాకు అర్థం కాదు. ఇది మనం ఇటలీలో పెడదాము, ఇటలీ అంటే ఇప్పుడున్న ఇటలీ కాదు, ఎప్పుడో ఉన్న ఇటలీ. సో అప్పట్లో ఉన్న కార్లు, అప్పట్లో ఉన్న కాస్ట్యూమ్లు ఇవన్నీ దింపాలి ఇప్పుడు. అవును, ఆ ట్రైన్లు దింపాలి. దానికోసం ముందరే కోల్ లేదు దునియాలో. అది ఈ షూటింగ్ కోసం అని కోల్డ్ ట్రైన్లు దింపిండ్రు, వస్తూ ఉంటాయి. అదే కాకుండా ఇటలీలో అమ్మాయి తెల్లోళ్ళు, ఇటాలియన్స్ తెలుగు ఎట్లా మాట్లాడుతున్నారు ఇంత బాగా అన్న కూడా నాకు అర్థం కాలేదు. ఎక్కడ చూసినా ఎంతమంది తెలుగు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిది బస్సులో ఒక రొమాన్స్ సీన్ నడుస్తుంది, ట్రాఫిక్, అందరు తెలుగు మాట్లాడతారు. అందరు పిల్లలు, ఇప్పుడు ప్రేరణ ఉన్న బస్సులో పిల్లలు ఉంటారు, ఈ విక్రమాదిత్య ఉన్న బస్సులో పిల్లలు ఉంటారు. వీళ్ళిద్దరు ఆ విండో మీద ఇట్లా బొమ్మలు వేస్తుంటారు, మిస్ట్ చేసి తెలుగులో రాస్తుంటారు. ఆ తెలుగులో రాసిన అక్షరాలన్నీ పిల్లలు చదువుతున్నారు, ఇటాలియన్ పిల్లలు చదువుతున్నారు. స్పష్టమైన తెలుగు, పచ్చి తెలుగులో చదువుతున్నారు. నాకు అర్థం కాలేదు ఇది ఎలా కుదురుతుంది అనగానే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది బ్రో, నా బాల్య స్నేహితులు జిసేపే ఇంకా పావులో, వాళ్ళు కూడా అదే ఊరు నుంచి వచ్చారు వాళ్ళు. అంటే నాకు గుర్తుకొచ్చింది, అప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి నేను అర్జెంట్ గా తుత్తి బంబిని ఇన్ని రోజులు ఏమైపోయావురా సాలే, నువ్వు ఇన్ని రోజులు మాట్లాడలేదు, నువ్వు ఏమైపోతున్నావురా అని ఇట్లా మాట్లాడగానే వాడు ఫోన్ ఎత్తి బోగస్ బోగస్ లాంగ్ టైమ్ బోగస్ ఏంట్రా పేరెంట్స్ నుంచి అర్జెంట్ గా రమ్మన్నా. నువ్వు నవ్వే సాయిట్ కమింగ్ తెలుసా. ఇప్పుడు నువ్వు నమ్మవు, ఆ డైలాగ్ నా మైండ్ లో ఇట్లా దిగిపోయింది తెలుసా. ఆ డైలాగ్ నాకు నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నా అర్థం. నేను ఏంటో అర్జెంట్ గా ప్యారిస్ నుంచి రమ్మన్నా అంటే నాకు ఎందుకు అది ఎంత కూర్చుంది నేను ఆలోచిస్తున్నా.
ఇదే డైలాగ్ ఎందుకంత కూర్చుంది. ఈ సినిమా రివ్యూ చేసి వరుడు కావాలను బై ద వే వినండి, బాధపడండి. ఇది వరుడు కావాలను రివ్యూ రెఫరెన్స్ ఇది. ఆ డైలాగ్ అసలు ఎలా రాయగలిగారో నాకు అర్థం కాలేదు. అంటే ఆ డైలాగ్ లో ఎంత మీనింగ్ దాగుంది. ఏంట్రా ప్యారిస్ నుంచి అర్జెంట్ గా రమ్మన్నావు అంటే, అంటే మీ రిలేషన్షిప్ ఏంది? సెల్ ఫోన్ ఉన్న కాలంలో, వాట్సాప్ ఉన్న కాలంలో, జూమ్ ఉన్న పాండమిక్ కాలంలో మీరు చాటింగ్ చేసుకోనికి మీరు ఫ్లైట్లెక్కి చాటింగ్ చేస్తున్నారు. ఎంత బలుపు ఉంటే నువ్వు చెప్పేది ఉంటే నాకు ఇట్లా చెప్పకుండా, చాట్లో చెప్పకుండా నన్ను ప్యారిస్కి రమ్మంటావా? అంటే ఏంది ఆ లైఫ్ ఏంది? ప్యారిస్ నుంచి దుబాయ్కి రమ్మని. అదే అంటే ఒక్కొక్క ఎయిర్పోర్ట్ లో 2 గంటల ముందు పోవాలి, క్యూలో నిల్చోవాలి, సెక్యూరిటీ వాడు ఇక్కడ పిసుకుతాడు, అక్కడ పిసుకుతాడు. ఇవన్నీ నేరాలు దాటి కనీసం నువ్వు అంతా చేస్తున్నావు ఒక ఫ్రెండ్ గా అంటే వాడు కనీసం నీకోసం 200 కోట్లు తీసి పెడుతున్నాడా? లేదు. అది కూడా తగలబెట్టి నువ్వు వచ్చేదాకా వెయిట్ చేసి నువ్వు వచ్చాక నీ కళ్ళ ముందు 200 కోట్లు ఇట్లా రోడ్డు మీద వేస్తున్నాడు. అది కాక అక్కడి నుంచి ఏదో ఊర్లో ఉన్న పెళ్లికి తీసుకుపోయి వాడి కెరియర్ కూడా బర్బాద్ చేసినట్టు అనిపించింది నాకు, వీడి పెళ్లి కోసం. కానీ బోగస్. బ్యాక్ టు రాధేశ్యామ్. ఇది వరుడు కావాలను పార్ట్ 2 కాదు, ఇది రాధేశ్యామ్. నీకు స్టన్నింగ్ రెవల్యూషన్ ఇస్తా నేను. ఈ మూవీ మొత్తంలో అరే వీళ్ళు ఇటలీలో ఉన్నారు కదా, ఐఫిల్ టవర్ ఎందుకు కనబడతలేదని ఆలోచిస్తుండే. అంటే ఎగ్జాక్ట్లీ నా మానసిక సంతులన ఎంత దెబ్బతిన్నదంటే నా జాగ్రఫీ మొత్తం పై కింద పోయింది. జాగ్రఫీ పోయింది. నేను తర్వాత రియలైజ్ అయినా ఐఫిల్ టవర్ ప్యారిస్ లో ఉన్నది కదా, ప్యారిస్ ఫ్రాన్స్ లో ఉన్నది కదా, నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నా అనుకున్నా. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నాయంటే పొరపాటున కూడా ఆ హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి ఫోరెన్సిక్ టెస్ట్లు చేసే వరకు ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే. ఒక అథారిటీ పొజిషన్ లో ఉన్నదంటే తెలుగుడే అంతే. ఇక అందరు అంటే అండ్ మళ్ళీ కానీ వీళ్ళు ఊరంతా ఫోన్ చేసి కనుక్కుంటారు కదా ఈ జబ్బుకి ఏమైనా ఉన్నదా రెమెడీ అని. వాళ్ళు మాత్రం అందరూ మళ్ళీ తెలుగు వాళ్ళు ఎవ్వరు తెలుగు వాళ్ళు కాదు. వాళ్ళు ఫోన్ చేసి కదా ఇండియాకి ఫోన్ చేయలే వాళ్ళు. సరే ఇవంతా పక్కన పెట్టేసి నాకు ఆ బస్సులో సీన్ కూడా పిల్లలు ఒక్కొక్క లైన్ చదువుతుంటే నాకు అనిపించింది ఎంత చిరాకేస్తుంది. నేను గానీ అక్కడ ఉండుంటే ఆ ప్లేస్ లో ఇట్లా రాయగానే నీ పేరేంటంటే అంటే ఏంది మీ ఉద్దేశం? నాకు కళ్ళు దొబ్బాయనా, నాకు కనబడట్లేదా, లేకపోతే నాకు తెలుగు చదవడం రాదానా, లేకపోతే నా చెవులు లోపల ఎక్కి మరి ఎరుస్తున్నారు, నాకు చెవుడనా, ఏంది మీ బాధ? నాకు అర్థం కాదు. గమ్మని కూర్చొని ఒక్కొక్కరు హోంవర్క్ చేసుకోండి మీరు. అట్లా నేను మాట్లాడుకుంటా ఎందుకురా అప్పులోకి ఇంత అన్నట్టు. మళ్ళీ ఆ ఫాగ్, ఆ మిస్ట్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక అక్షరంతో ఒక వర్డ్ తో స్టార్ట్ చేస్తాం, బానే ఉంది. దాని తర్వాత పారాగ్రాఫ్లు స్టార్ట్ అవుతాయి అని ఇట్లా చేసి గ్లాస్ కి ఇట్లా బాగా ఇట్లా రుద్ది నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనగానే ఇది 10 ఏళ్ల కింద స్టార్ట్ అయింది అని చెప్పి ఇట్లా ఒక రోజు నేను అలా నడుస్తుంటే ఎంత రాస్తున్నావు నువ్వు ఒక బస్ విండో మీద పోయంలు రాస్తున్నారు. నాది ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడ పోతుండే ఆ బస్సు అంతసేపు ఎక్కడ తీసుకెళ్తుంది మిమ్మల్ని? మీకు ఏమైనా ఐడియా ఉన్నదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? నాకు క్లారిటీ కావాలి. పిల్లల మధ్యలో మీ పని ఏంటి? అసలు పిల్లలతో మీరు ఎక్కి ఏం చేద్దాం అనుకుంటా? అసలు పిల్లల సెక్యూరిటీ విషయం ఏంటి? ఎవరో కాన్కిస్ గా కాదు పిల్లలు స్కూల్ బస్ ఎక్కేస్తే మీరేమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నారా? పోనీ ఏమైనా స్కూల్ తోటి అఫిలియేట్ ఉన్నారా? వాట్ ఈస్ యువర్ రోల్? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ పని ఏంది? ఎందుకు అక్కడ ఉన్నారు? మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఇట్లా బద్నాం చేస్తున్నారు? ఊరంతా చెదారం చేశారు. ఈ ప్రేరణ ఇంకా విక్రమాదిత్య కలిసి ఇష్టం వచ్చిన పేపర్ గోడలు కనిపిస్తే బరుకుతున్నారు, గోడల మీద వాండలిజం చేస్తున్నారు. ఆ ఫార్మర్ మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు ఇసురు కొడుతున్నారు ఇట్లా రోడ్డు మీద. ఇంకా ఒకటే తక్కువ ఏంటంటే ఇట్లా ఉమ్మడం పాన్లు ఇట్లా వదిలితే ఆ ప్రేరణ వచ్చి ఇది అదే విక్రమాదిత్య ఉమ్మిన పాన్పరాగిది అదే జుబా కేసరి బోలో జుబా కేసరి. ఏం చేస్తున్నారు మీరు? ఆడ చెత్త జారం చేసి బద్నాం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ లోకల్ వాళ్ళకి బిస్కెట్ ఇస్తున్నారు. అథారిటీ పొజిషన్ అన్ని తెలుగు వాళ్ళు. ఇవన్నీ ఇది బోగస్. మనము ఇందులో ఇంకా దూరద్దు. మనం మన పైన చేసుకున్న టార్చర్ చాలు. ఈ మూవీ ప్రతి అంగమే జాకే మన సరికే ఓపర్ అంటే నే మారేగే. ఓకే, ఇది నా వినపం. ప్లీజ్ ఐ బెగ్ యూ. కానీ రాధేశ్యామ్ ఎలాంటి సినిమా అంటే సూరజ్ బర్జాత్య, సంజయ్ లీలా బన్సాలి ఇద్దరు కలిసి ఒక బేబీ పుట్టి, ఆ బేబీ ఇటలీలో పుట్టి, ఎందుకు ఇటలీలో పుట్టింది అంటే దానికి తెలుగు రావాలి కాబట్టి
ఇటలీలో పుట్టి అది తెలుగు వచ్చింది కాబట్టి అది రాధేశ్యామ్. అది పర్ఫెక్ట్ సూరజ్ బర్జాత్య అండ్ సంజయ్ లీలా బన్సాలి. అండ్ ఇంకోటి కూడా చెప్తా నేను, ఇప్పుడు ఏదైతే బేబీ పుట్టిందో సూరజ్ బర్జాత్య ఇంకా సంజయ్ లీలా, ఆ బేబీ పేరు కూడా రాధేశ్యామ్ కాదు. రాధే శ్యామ్ ఎవరు అది మనకు తెలియదు, ఇది తెలియదు. సీక్వెల్ అది. ఇది ఈ ఒక్క సస్పెన్స్ కి నేను 5 పాయింట్స్ ఇస్తాను మూవీకి. నువ్వు వెయిట్ చేస్తుంటావు మూవీలో, ఓహో వీళ్ళిద్దరు రాధే శ్యామ్ అవుతారా, కానీ అవరే ఐ డోంట్ రిమెంబర్, ఐ కాంట్ రికలెక్ట్, ఐఎమ్ నాట్ స్టన్. సో రాధే శ్యామ్ ఎలాంటి మూవీ అంటే ఒకటే టైం పీరియడ్ లో, పాస్ట్ టైం పీరియడ్ లో కొంతమంది క్యారెక్టర్స్ 70s లో ఉంటారు, కొంతమంది క్యారెక్టర్స్ 80s లో ఉంటారు, కొంతమంది క్యారెక్టర్స్ 90s లో ఉంటారు. ఇది మార్వెల్ స్టూడియోస్ కూడా అచీవ్ చేయలేదు అసలు. ఈ అవెంజర్స్ టైం ట్రావెల్ ఏమనంటే ఈ టైం నుంచి ఆ టైంకి వెళ్తారు కానీ ఒకటే కాలంలో 90s 70s 80s వాళ్ళ హెయిర్ స్టైల్స్ వాళ్ళ అంతా మారిపోతూనే ఉంటుంది. కొంతమంది 70s గెటప్ లో ఉంటారు, కొంతమంది 90s గెటప్ లో ఉంటారు. కానీ ఇంకోటి కూడా ఉన్నది, ఇది ఏ ఇయర్ కూడా ఎవరికి తెలియదు, వాళ్ళకు కూడా తెలుసో తెలియదు. ఏ ఇయర్, ఏ లొకేషన్, ఏది చూసినా ఎంత. ఇటలీ అంటారు కానీ ఇటలీ ఊరా, రోమా, ఏడా, నాకు నిజంగా అనిపించింది తెలుసా ఎంత ఫేక్ గా ఉండే అంటే, ఎంత సంజయ్ లీలా బన్సాలి సెట్ టైప్ ఉండే అంటే. ఇది లిటరల్లీ ఒక లగ్జరీ సోప్ కమర్షియల్ 30 seconds నుంచి ఒక 2.5 hours చేస్తే ఎట్లుంటది అట్లుంది సినిమా చూస్తే. కానీ నాకు ఎట్లా తెలిసింది తెలుసా ఈ మొత్తం సెటప్ అంతా ఫేక్ అని. నువ్వు అబ్జర్వ్ చేస్తే విక్రమాదిత్య ఏ గోడ పైన కూడా ఆనుకోడు, ఎందుకంటే ఆ సాల్తీ ఆ ఫేక్ థర్మకాల్ గోడల పైన ఆనుకుందంటే మొత్తం సెట్ ఊడిపడుతుంది. అర్థమవుతుందా? అందుకనే ఇట్లా నాజుగ్గా చెయ్యి పెట్టి వదిలేస్తాడు. చెక్ చేసిండు విక్రమాదిత్య, ఇక్కడ నేను లీన్ అవ్వచ్చా, జర రొమాంటిక్ యాంగర్ క్రియేట్ చేయొచ్చా ఇడా అని. కానీ తెలిసిపోయింది. కానీ థర్మకాల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి కట్టిన గోడలు కాబట్టి, మిగతాదంతా గ్రీన్ స్క్రీన్ కాబట్టి చేయి పెడితే ఆనుకుంటే పడిపోతాయి కాబట్టి ఇక్కడ ఆనుకోలే. అక్కడే నాకు అర్థమైపోయింది, నాలో ఉన్న జ్యోతిష్యుడు అంతా నేను ఫిగర్ అవుట్ చేసేసాడు, ఇదంతా సెట్, ఇదంతా ఫేక్, ఇది ఇటలీ కాదు మన రోడ్ నెంబర్ 2 ఇది అని. సో బ్రో నువ్వు అవాక్ అవ్వను అంటే ఇప్పుడు మనం ఇంత ఓపెన్ కిడ్నీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని పాజిటివ్స్ చెప్తాను. దవడ పని కొడతానే నువ్వు ఫేక్ పాజిటివిటీస్ క్రియేట్ చేయకు. ఫేక్ పాజిటివ్ మన థైగా స్టాండర్డ్ ఏంటంటే మనం ఉన్నట్టు మనం కిడ్నీలో ఏది ఉంటే అది ఉల్కావాడు ఇట్లా వామిట్ చేస్తాం మనం. అవును. సో ఇప్పుడు నువ్వు సడన్ గా వచ్చి నేను పాజిటివ్స్ చెప్తానంటే నేను వాకౌట్ చేస్తాను. ఇప్పుడు నిజంగా నా కిడ్నీలో ఉన్న రాళ్ళని నేను పాస్ చేస్తున్నా, నువ్వు విను. ఓకే. ఎనీవేస్, సో santo పాజిటివ్స్ ఏంటంటే నాకు ప్రేరణ దగ్గర ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ వస్తుంది కదా ఎప్పుడైతే ప్రేరణ హాస్పిటల్లో ఉంటుందో అప్పుడు విక్రమాదిత్య వచ్చి, ప్రేరణ డాక్టర్ బోగస్, ప్రేరణ ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటది పేషెంట్ గా. గుడ్ పాయింట్, గుడ్ పాయింట్. నాలోని జ్యోతిష్యుడు ఇవన్నీ పట్టేస్తాడు. అవును. ప్రేరణ పేషెంట్ గా ఎప్పుడైతే హాస్పిటల్లో ఉంటుందో ఫస్ట్ టైం, అప్పుడు విక్రమాదిత్య వచ్చేసి నువ్వు బ్రతుకుతావు ప్రేరణ, యూ గోనా హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అంటాడు చూడు. అప్పుడు ప్రేరణ రియాక్షన్ ఇస్తుంది చూడు, ఆ రియాక్షన్ నాకు స్టాండ్ అవుట్ అయింది. ఎట్లా రియాక్ట్ చేస్తుంది అంటే ఊపిరాడనంత సంతోషం కాదు, అదొక సర్ప్రైజ్ మిక్స్డ్ విత్ షాక్ మిక్స్డ్ విత్ ఏదో. కానీ బేసిక్ గా ఎట్లా చేసింది అంటే నిజంగా ఈ మూమెంట్ లో నేను ఇది వింటానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది ఈ పాయింట్. అండ్ వీడు అంటున్నాడు నేను బతుకుతానని అని ఆ వినగానే, అండ్ ప్లస్ అది 100% యాక్యురసీ. అండ్ ప్లస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నువ్వు పోతావు అన్నట్టే ఉంటావు, దీనికి క్యూర్ లేదు, 2-3 నెలలు అంతే, అంతకంటే ఎక్కువ లేదు అని. కానీ వీడొక్కడే వచ్చి నువ్వు బతుకుతావు అనగానే ఒకలాంటి ఆ బాడీతో రియాక్షన్ ఇస్తుంది కదా, నాకు దట్ వాస్ వెరీ వెల్ యాక్టెడ్ అనిపించింది ఆ సీన్ నాకైతే. ఎందుకంటే అలాంటి రియాక్షన్ నేను రీసెంట్ సినిమాల్లో నేను ఎక్కడ చూడలేదు. అవునా? అయ్యో మంచిదే. నాకైతే ఆనెస్ట్ గా చెప్తా, కృష్ణన్ రాజు యాక్టింగ్ ఈ మూవీలో యాజ్ ఎ బ్లైండ్ ఆస్ట్రాలజర్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఎప్పుడైతే కృష్ణన్ రాజు విక్రమాదిత్య పామ్ రీడ్ చేసి ఆదిత్య అని ఏడుస్తాడు, దట్ ఈస్ ద ఓన్లీ పీస్ వేర్ ఐ లైక్ ద యాక్టింగ్. ఓకే. ఎందుకంటే నాకు మనసుకి ఒక చల్లదనం తగిలింది, ఇడు పోతాడు పీడ
వీడు పోతే పీడ పోతుంది, వీడు అందరి దగ్గరికి వెళ్ళి గెలుపుతున్నాడు ఎందుకో. వీడికి ఏం పని ఇటలీలో నాకు తెలియదు కానీ ఎక్కర్లేని పొగరు ఉన్నది దీనికి. ఇట్స్ నాట్ గుడ్ బిహేవియర్ అని చెప్పి నాకు చాలా ఫీలింగ్స్ ఉండే. సో అది ఆ పీస్ ఆఫ్ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. ఇంకో పీస్ ఆఫ్ యాక్టింగ్ నాకు నచ్చింది, ఇంకో క్యారెక్టర్ యాక్టింగ్ ఎవరిదైతే నాకు నచ్చిందో ఈజ్ ద మల్టీ మిలియనియర్ సూపర్ టైకోన్ యెట్ టు బి జగపతి బాబు. జగపతి బాబుది నాకు యాక్టింగ్ చాలా నచ్చింది. కానీ ఈ మూవీ టైటిల్ లాగా జగపతి బాబు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ నాకు తెలియలేదు ఈ మూవీలో. అసలు ఎందుకున్నాడు, ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అని నాకు అసలు అర్థం కాలేదు. సో ఎస్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇంకో పాజిటివ్ ఏంటంటే స్టోరీలో బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉండేనో, స్టోరీ కాదు అనేది, ఈ సినిమాకి ఒక కాన్సెప్ట్ ఉండే, దాని మీద మొత్తం స్టోరీ పెట్టారు. ఏంటది? దాని మీద స్క్రీన్ ప్లే పెట్టారు. దానిపైన టైటిల్ పెట్టిండు. ఎందుకు పెట్టిండు టైటిల్? నాకు అది ఆన్సర్ చేయ ఫస్ట్. టైటిల్ వేరే విషయం. అది కాన్సెప్ట్ ఏంటంటే, కోర్ కాన్సెప్ట్ వచ్చి దేంట్లో కూడా 100% అనేది ఉండదు. ప్యూరిటీ లాగా నువ్వు ఏదైనా తీసుకో, నువ్వు ఏ సైన్స్ అయినా తీసుకో. ఇది కృష్ణంరాజు అంటాడు కదా ఈ డైలాగ్, నువ్వు ఏ సైన్స్ అయినా తీసుకో, నీకు దాంట్లో 100% ఇది కన్ఫర్మేషన్ అక్యురసీ ఉండదు. 99% దాకే ఉంటుంది. ఆ 1% అనేది ఎప్పటికీ అవుట్లయర్ అనేది నేచర్ లో అదొక ఫినామినన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బేసిక్ గా విక్రమాదిత్యకి. అండ్ అది యాక్చువల్లీ ఒక ట్రూయిజం, అది యాక్చువల్ గా నిజం. అది ఆ 100% ఎఫిషియన్సీ అనేది ఉండదు ఎక్కడ నేచర్ లో. ఎందుకు ఉన్నది కదా, ఇప్పుడు ఈ మూవీలో 100% టార్చర్ ఉన్నది. నేను చచ్చిపోయినా మూవీ చూడలేక. ఎందుకు చూస్తున్నా ఈ మూవీ? బట్టల కోసం చూస్తున్నానా, ఆ థర్మాకాల్ బ్యాక్గ్రౌండ్ కోసం చూస్తున్నానా, పిల్లల కోసం చూస్తున్నానా, ఎవరిదైనా చావు కోసం చూస్తున్నానా, ఎందుకు చూస్తున్నా? నాకు టార్చర్ అవుతానే ఉండే మొత్తం మూవీ అంతా. 100% బ్రతుకుతారనేది చూస్తున్నావు నువ్వు. కాదు, అది కూడా చెప్పాను కదా, నువ్వు అట్లుండే పరిస్థితి. ఇది కాక పాపం చెప్పాడు, పుస్తకం రాశాను ఆయన, చదువురా చదువు, నీకు చదువు సందే లేదు, చదవలేదు, ఫార్వర్డ్ రాయలేదు. అప్పుడే ఆయన వచ్చిండు ఊరు జమీందార్, అరే వీడంతే చదువుకున్నాడు, నీకేమైంది అట్లా కూడా చేయలేదు. సో ఇదంతా పక్కన పెడితే బోగస్. సో నాకు ఆ కాన్సెప్ట్ ఒకటి, అదొక ది ఓన్లీ పాజిటివ్ థింగ్ అనిపించింది ఆ స్టోరీలో. మీద వాళ్ళు చేసిన స్టోరీ అదంతా నాకు నచ్చలేదు. ఆ కాన్సెప్ట్ లో నాకు ఒక లైన్ ఏది నచ్చిందంటే, కృష్ణరాజునే చెప్తాడు ఏంటంటే 99% మాత్రం అందరూ ఒక పర్టికులర్ బ్రాకెట్ లో పడతారు, ఎవరైతే ఆ 1% ఉంటారో వాళ్ళే ఈ ప్రపంచం నడుపుతారు. ఆ పాయింట్ నేను చాలా అగ్రీ అవుతాను. అంటే నాకు కూడా ఐ ఫీల్ అవుట్లయర్స్ అంటారు కదా, ఆపరేషన్స్, వాళ్ళే ఈ సిస్టమ్ ని బ్రేక్ చేసి, బ్రేకింగ్ ద వీల్ అంటారు, సిస్టమ్ ని బ్రేక్ చేసి వాళ్ళకి ఆ జిగర్ ఉంటది, నేను ఐ విల్ ఫైట్ అగేన్స్ట్ ఎవ్రీథింగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని. ఎవరైతే ఆ డిస్టెన్స్ వెళ్తారో వాళ్ళే సక్సీడ్ అవుతారో, వాళ్ళే దే విల్ అల్టిమేట్లీ రన్ ద వరల్డ్ అన్నట్టు. అది ఎప్పటి నుంచో నడుస్తున్న కాన్సెప్ట్. అది ఫస్ట్ టైం మూవీలో అలాంటి కాన్సెప్ట్ ని ఎక్స్ప్లిసిట్ గా చెప్పి ఏం చేయలేదు అనుకో, కానీ కాన్సెప్ట్ ని మాత్రం చెప్పింది. ఇది బై కాన్సెప్ట్, రాధేశ్యామ్ కాదు, ఇది పెరిటోలా. ఇది మూవీ పేరు పెరిటోస్ లా ఉండాల్సి ఉండే, కానీ ఇటాలియన్ లో రాధేశ్యామ్ అంటే ఎక్కువ పలుకుబడి ఉన్నది కాబట్టి, బికాస్ ఆఫ్ ఇటాలియన్ తెలుగు అసోసియేషన్ పీపుల్స్ మేము రాధేశ్యామ్ అని పెట్టినాము, లేకపోతే యాక్చువల్లీ మూవీ పేరు పెరిటోలా ఉండాల్సి ఉండే అని చెప్పి. సో అదొక పాజిటివ్ ఉండే నాకు ఆ కాన్సెప్ట్ లో. ఇంకో పాజిటివ్ ఏముండే అంటే విఎఫ్ఎక్స్. నువ్వు నవ్వకు, చెప్తా. విఎఫ్ఎక్స్ ఐఎమ్ నాట్ రియాక్టింగ్ బోగస్, నేను రియాక్ట్ అవ్వలేను రాధిక, ఇంకా నా వల్ల కాదు. ఈడ విఎఫ్ఎక్స్ నేను మొత్తం సరెండర్ అయిపోయా. నువ్వు నన్ను ఎంత వాడుకుంటావు వాడుకో, నేను సరెండర్ అయిపోయినా నీకు. ఇక అంతే మరి, తలరాతకి అట్లుంటది మనది, తెలుసు కదా. సో విఎఫ్ఎక్స్ ఎట్లా అంటే, ఇది కూడా బిటర్ స్వీట్. ఎట్లా అంటే, అఫ్ కోర్స్ నీకు తెలిసిపోయింది చాలా వరకు ఇది గ్రీన్ స్క్రీన్, ఇక్కడ యాక్చువల్గా లేరు, నీకు తెలుస్తుంది ఆ ఎఫెక్ట్ అనేది. నాకు పాజిటివ్ ఎక్కడ అంటే, అట్లీస్ట్ నాకు తెలుగు సినిమాలలో విఎఫ్ఎక్స్ పని చూస్తుంటే ఒకలాంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఒకలాంటి ప్రోగ్రెషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఎప్పుడు చూస్తే కుక్కట్పల్లి నుంచి ఖైరతాబాద్ పోతుంటే ఆ గూగుల్ మ్యాప్స్ జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అదే చూపిస్తుంటారు. గూగుల్ మ్యాప్స్ ఎఫెక్ట్. అదొక ఆ ముచ్చట ఫస్ట్ 5 minutes బాగుండే, అట్లా అరే ఏదో కొత్తగా ఉందని. దాని తర్వాత వెళ్ళి ఎప్పుడు చూసినప్పుడల్లా నాకు కన్ఫ్యూజన్ వస్తుండే, నేను సినిమా చూస్తున్నానా, నా ఓలా డ్రైవర్ వస్తున్నాడా, ఏంది.
సో అది చూసి 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 నాకు చిరాకేసింది. అట్లీస్ట్ ఇప్పుడు పైసలు తీసుకొని ఈ ఫిల్మ్ మేకర్స్ కూడా ఆ పైసలు పెట్టి ఇట్లా విఎఫ్ఎక్స్ అనేది ఇట్లా సూమోలు లేపడానికి, బండ్లు లేపడానికి, ఎద్దులు ఉరకచడానికి అట్లనే కాకుండా కళ్ళకెళ్ళి నీళ్లు కాల్చడానికి, అట్లా పళ్ళ పైన తెల్ల స్టైన్లు తీయడానికి, దవడ పైన కొడతానికి ఇట్లాంటివి కాకుండా నువ్వు ఒక లొకేషన్ ట్రై చేస్తున్నావు, వీళ్ళు ఒక డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నారు అని చూపించడానికి ట్రై చేస్తున్నావు. తెలుగు సినిమాల్లో ఈ ప్రయత్నం అంత ఎక్కువగా ఫోకస్డ్ గా నేను చూడలేదు. ఓకే, సో దానికి నేను కొంచెం మెచ్చుకుంటే అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా ఇంకా చేస్తే బెటర్ అవుతుంది. ఈ సినిమాలో టైటిల్ ట్రాక్ నువ్వు ఎండ్ దాకా చూస్తే లాస్ట్ నీకు కనిపించేది ఏంటంటే ఒక 15 విఎఫ్ఎక్స్ స్టూడియోలు కనిపిస్తాయి ఇట్లా పేర్లు నీకు. అది కూడా నాకు చూడడం కొత్త. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు 10-15 విఎఫ్ఎక్స్ స్టూడియోలకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళతో పని చేపించి, అది ఒక రకంగా ఆ ఇండస్ట్రీకి మంచిది, ఆ రొటేషన్, ఆ క్యాష్ ఫ్లో రావడం. నువ్వు చెప్పింది ఎట్లుందంటే బురదలో కంకర్రాళ్ళు వెతుకున్నట్టు ఉన్నది బోగస్. అంతే. వీళ్ళు బేసికలీ నాకేమనిపించింది అంటే మొత్తం మూవీ షూటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్లో చేసిండ్రు. ఏడేడైతే లొకేషన్లోకి వెళ్ళి షూట్ చేయలేరో గ్రీన్ స్క్రీన్ లో పెట్టి ఇలా యాక్టింగ్ చేపించేసి ఒక రూమ్ లా, మిగతా వాళ్ళంతా 15 విఎఫ్ఎక్స్ స్టూడియోలోకి ఇచ్చి బాబు దీని చుట్టూ మీరు మూవీ కట్టండి అన్నట్టు చెప్పినావు నువ్వు. అట్లా చేయొద్దు, అది తప్పు. దిస్ ఈస్ రాంగ్ యూజేజ్. అది నేను అంటుంది. అటెంప్ట్ నాకు కరెక్ట్ డైరెక్షన్ లో పోయింది. ఈ పళ్ళు, ఈ కన్నీళ్లు ఇట్లా కాకుండా చేసిను కదా, అవన్నీ చేసిను కదా, అది కూడా చేసా ఉన్నారు కాబట్టి 15 వేసేసి నువ్వు ఇచ్చా పైసలు కాబట్టి సరే కళ్ళు కూడా చేయరా భయ అదే అంటున్నా. అది కాదు అనేది. కానీ మెయిన్ గా కూరలో ఉప్పు ఎంత వేయాలో అంతే ఉప్పు వేయాలి. కరెక్ట్. ఉన్నది కదా అని చెప్పి కిలోలు టన్నులు ఉప్పు వేస్తే కూర చెడిపోతుంది. లొకేషన్ ఎట్లయితే ట్రై చేశారో దాన్ని రియల్ గా చేయడానికి, ఆ పీరియడ్ లుక్ ఒకటి చూపించడానికి ట్రై చేశారో విఎఫ్ఎక్స్ తో, ఆ డైరెక్షన్ నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది రాదర్ దాన్ ఈ గూగుల్ మ్యాప్స్ ఎఫెక్ట్లు ఇవి చూడడం కంటే. ఆ దృష్టిలో పోతే కనీసం ఓకే. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఎందుకు రియల్ గా అనిపిస్తుంది, మన సినిమాలు చూస్తే ఎందుకు ఇట్లా తెలిసిపోతుంది ఇక్కడ కొంచెం నాకు ఆ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బడ్జెట్ డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు ఎట్లా అనిపించింది అంటే ఈ మూవీది ఓన్లీ ఈ మూవీకి సంబంధించింది చెప్తున్నాను నేను. మంట లేని పొయ్యి పైన పెనం పెట్టి కూరలు వేసి కూర తయారవుతుంది అన్నట్టు ఉన్నది పరిస్థితి. నీ సామెతలు ఏందో గానీ నేను కంటిన్యూ చేస్తాను. నువ్వు చేయకు కంటిన్యూ. నువ్వు ఈ మూవీ లాగా అర్థం లేని పాయింట్లని చెప్పకు. సో ఈ విఎఫ్ఎక్స్ దీనికోసం చేసిన వాళ్ళు ఎట్లా ట్రై చేశారో ఏం చేశారో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇట్లా తక్కువ బడ్జెట్ దగ్గర 15 విఎఫ్ఎక్స్ కంపెనీలు ఉన్నాయన్నా కాదు, తక్కువ బడ్జెట్ ఉండి మనం క్లోజ్ టు రియాలిటీగా ఎఫెక్ట్ తీసుకురావాలంటే తక్కువ బడ్జెట్ రిలేటివ్ టు హాలీవుడ్ బడ్జెట్స్ వాళ్ళది హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్, దాంతో వాళ్ళు ఆ ఎఫెక్ట్ తీసుకొస్తున్నారు. మన దగ్గర ఉన్న పైసలతో మనం అట్లీస్ట్ కొంచెం క్లోజ్ టు రియాలిటీ తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏమొచ్చింది, అన్రియల్ ఇంజిన్ 5 వచ్చింది. తెలిసే వాళ్ళకి వినే వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్స్ అ గ్రేట్ న్యూస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ ఇంజిన్ తో అదొక గేమ్ ఇంజిన్ యాక్చువల్లీ, వీడియో గేమ్ ఇంజిన్. కానీ ఇప్పుడు దాంతో మ్యాండలోరియన్ షూట్ చేస్తున్నారు దాన్ని యూజ్ చేసి, వెనకాల ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టి. సో ఇలాంటి ట్రిక్స్ ఇప్పుడు వస్తున్నాయి యాక్చువల్గా, కాస్ట్ ఎఫెక్టివ్ చీపర్ ట్రిక్స్. సో ఇవి వాడితే మన బడ్జెట్ తో కూడా రియాలిటీ క్లోజ్ పోతుంది. మనకి ఇట్లా తెలియదు ఈజీగా, అరే వీళ్ళు గ్రీన్ స్క్రీన్ ముందు నడుస్తున్నారు అని. సో మంచి టైం వచ్చింది అంటున్నా. సో అట్లీస్ట్ ఒక మంచి డైరెక్షన్ లో పోతుంది. ఒక పాజిటివ్ ఇప్పుడు ఆప్టిమిస్టిక్ గా ఉండు. ఏంది మరి ఎట్లుండదు, నువ్వు ఏం చెప్తున్నావు, దేని గురించి చెప్తున్నావు బోగస్? నీకు తెలియదు చెప్పాను, అందుకని నేను అట్లా చూస్తున్నావు బోగస్. కానీ తెలిసే వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకో. మనం ఒక స్టెప్ బ్యాక్ వద్దాం బోగస్. మనం అనకు, నువ్వు నేను అను. ఈ మనం అంటే నేను ఎప్పుడు దూరినా ఇందులో. ఈ మూవీకి సంబంధించిన విషయాలు చెప్పరా అంటే ఊరంతా ముచ్చట చెప్తున్నావు నువ్వు. ఎందుకు చెప్పు ఈ ముచ్చట? ఈ ముచ్చటకి మనం వేరే ఎపిసోడ్ మనం ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో కవర్ చేద్దాం. ఈ మూవీకి సంబంధించింది అని చెప్పి నీకు అర్థం కావట్లేదు. ఏది ఈ మూవీ విఎఫ్ఎక్స్ నీకు పాజిటివ్ అనిపించినాయా? పాజిటివ్, ఫుల్లీ పాజిటివ్ వల్లనే మన వాళ్ళు కాంప్రమైజ్ అవుతానే ఉన్నారు. కొంచెం పాజిటివ్ ఉంది, కానీ ఆఫ్ కోర్స్ నెగటివ్ కూడా ఉంది. నెగటివ్ చెప్పు నాకు ఇప్పుడు. తెలిసిపోయింది నీకు ఈజీ. ఏంది అదే నెగటివ్? వాళ్ళు విఎఫ్ఎక్స్ పెట్టినారే నెగటివా? గ్రీన్ స్క్రీన్ నీకు అంత క్లియర్ గా తెలిసిపోతుంది, అంత ఈజీగా తెలిసిపోతుంది, అదే నెగటివ్. అదైతే ఉన్నది. నాకు ఐఎమ్ జస్ట్ ప్లేన్ డిసప్పాయింటెడ్ బోగస్ అంతే. నేను నాకు ఇక మాటలు లేవు. ఇంత పెద్ద మంది యాక్టర్లను పెట్టుకొని, ఇంతమంది ఇది పెట్టుకొని, యూ జస్ట్ రూయిన్ 2.5 hours. ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ సాడ్నింగ్. నాకు ఇంగ్లీష్ లోనే వస్తున్నాయి, తెలుగులో రావి వర్డ్స్ అని. నేను చాలా బాధపడుతున్నారు బోగస్. నీకు అర్థమవుతుంది, కుమిలిపోతున్నాను నేను.
వస్తున్నాయి కదా తెలుగులో బాగానే. అంతే. ఈ మనం చేసిన 30 ఎపిసోడ్ల ఫలితం ఇది. ఈ 3 వర్డ్లు వచ్చినాయి నాకు. కుమిలిపోతున్నా బోగస్ నేను. ఎందుకు చేస్తుండ్రే మనతోటి ఇలాంటి చెలగాటలు? ఈ విధంగా ఆలోచించు బ్రో. ఏది విధంగా ఆలోచించేది? అక్కడ వదిలిరా మనం ఆలోచించని కాడ. సినిమాలు బాగుపడకపోయినా మన భాష ఇంప్రూవ్ అయితే అది పాజిటివ్. అది పాజిటివ్. రాధేశా మూవీ పాజిటివ్స్ ఏంటంటే మన భాష ఇంప్రూవ్ అయినది. అది కానీ అంటే ఇంకా మనం రకరకాలుగా తిట్టచ్చు పోతూ. కానీ ఏదైతే వాళ్ళు ఆ ఛాలెంజ్ తీసుకున్నారో, దీన్ని ఇటలీలో పెడదాము, పాస్ట్ లో పెడదాము, సో ఇప్పుడు దానికి కాస్ట్యూమ్లు కావాలి, అంటే నేను అదే చెప్తున్నా, అదొక పెద్ద ఛాలెంజ్. తీసుకోవడానికి కూడా ఈ రొమాన్స్ స్టోరీకి ఆ ఛాలెంజ్ అవసరం లేకుండే, కానీ తీసుకున్నారు. నేను అదే అంటున్నా. పాయింట్ ఏంటంటే ఒక మూవీకి ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఒక జానర్ సెలెక్ట్ చేసుకున్నావు. ఇది రొమాంటిక్ కామెడీయా, రొమాంటిక్ డ్రామానా, ఏందో తెలియదు. అక్కడే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇక నువ్వు దానిపైన ఏమైనా ప్రయత్నాలు చేయి, అన్ని ఛాలెంజ్ అవుతాయి. నీ ఫౌండేషనే స్ట్రాంగ్ లేదా. కామెడీ ట్రై చేశారు కదా ఇక్కడ, అస్సలు వర్క్ కాలేదు. వర్క్ కాదు, అది కామెడీనే కాదు, ఇట్ ఈస్ హారబుల్ రైటింగ్ అంటే నేను. అండ్ అది యాక్టర్ల తప్పు కాదు, ఇట్ ఈస్ నోబడీస్ రైటింగ్, ఇట్ ఈస్ హారబుల్ రైటింగ్. అది ఆ రైటింగ్ ఎవరైతే అప్రూవ్ చేస్తారో దే షుడ్ హ్యావ్, వాళ్ళకు ఉండాలి కొంచెమైనా, అరే ఇది పండదు బై, ఆర్ అట్లీస్ట్ తీస్తున్నప్పుడైనా నాకు. ఎందుకంటే ఒకటైతే ఉన్నది, చెత్త మూవీ తీయాలని అయితే ఎవరు తీయరు ఆబ్వియస్లీ కదా. సో మనకు తెలుసు ఆ కష్టాలు ఏందో, అదంతా కొంచెం ఒక లెవెల్ వరకు మనం అర్థం చేసుకుంటాం. కానీ తీస్తున్నప్పుడు కూడా నువ్వు ఏమంటారు దాన్ని నజరందాజ్ చేసేసి తీసేసినాం కదా ఇక పోనీ అన్నట్టు అట్లా ఉండదు. ఇది ఎక్కడ కూడా నాకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా నాకు ఒక క్వాలిటీ అవుట్పుట్ తీద్దామన్న ప్రయత్నం కనబడలే నాకు. నువ్వు విఎఫ్ఎక్స్ అంటున్నావు కదా, నువ్వు విఎఫ్ఎక్స్ లోనైనా నీకు ఆ డిజైర్డ్ అవుట్పుట్ రానప్పుడు మళ్ళీ చేపి అబ్బా మన అంతే అట్లనే ఉంటది. ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్ లోకి వెళ్ళినావు అనుకో, నువ్వు ఒక డిజైనర్ తో కూర్చున్నావు అనుకో, డిజైనర్ కి నువ్వు ఎప్పటివరకు పైసలు ఇవ్వవు అంటే వాడికి నీకు నచ్చిన డిజైన్ ఇవ్వనంతసేపు నువ్వు పైసలు ఇవ్వవు. లేదు బాబు, బై ది అవర్ పే చేయాలి. నేను అదే అంటున్నా, ఈ ఇమ్మెచ్యూర్ అప్రోచ్లు ఏవైతే ఉన్నాయి కదా. సో విఎఫ్ఎక్స్ లో మళ్ళీ చేపి అంటే నువ్వు మళ్ళీ పైసలు ఇవ్వాలి. సో ఓకే కరెక్టే, మళ్ళీ పైసలు అంటే నీకు ఆ ఫిట్టింగ్ తెలిసినప్పుడు నువ్వు ఎంత ప్రిపేర్ అవ్వాలి, నీ రీసెర్చ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, అది అక్కడే తెలిసిపోతుంది. అండ్ అది లేకుండే, అది నేను అంటున్నా. ఎక్కడెక్కడ విఎఫ్ఎక్స్ అవసరమో ఎక్కడెక్కడ అవసరం లేదు, ఇవన్నీ నువ్వు క్రిస్టల్ క్లియర్ గా నీకు స్టోరీ బోర్డింగ్ లో తెలిసి ఉండాలి. అది లేకుండే ఎక్కడ. నాకు అది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. అది అట్లా చేయొద్దు, మన ఫీలింగ్స్ తోటి అట్లా ఆడుకోలేవు. యూ హ్యావ్ నో రైట్ రాధిక. మనం సరెండర్ అయిపోయినామని చెప్పి మనకి ఇష్టం వచ్చింది చూపిస్తే మనం అట్లా చూస్తూ బతకలేము. ముందరే డెలికేట్ మైండ్ మనది. ఈ సినిమానే తలరాత గురించి బ్రో. తలరాత దగ్గర వచ్చేసరికి నువ్వు సరెండర్ అయిపోవాలి, నీకు వేరే ఆప్షన్ లేదా. నువ్వు ఆ 1% దీంట్లోకి రావు. నువ్వు 1%లోకి వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడు నాకు అర్జెంటుగా. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే బోగస్, ఇంకా చెప్పు. ఇంకా ఏముంది, దాదాపు అన్ని నెగటివ్స్. ఈ మ్యూజిక్ నెగటివ్, ఫేకరీ చాలా ఎక్కువ ఉండే, చాలా ఘోరం ఉండే, అవసరం కంటే ఎక్కువ ఫేకరీ, డిస్బిలీవింగ్ ఉండే. ఎంత ఫేకరీ ఉండే అంటే నాకు ఎందుకు అంత టర్న్ ఆఫ్ అనిపించింది అంటే బాలీవుడ్ లెవెల్ ఫేకరీ ఉండే బ్రో. నాకు బాలీవుడ్ అంటే నాకు దిగట్లేదు ఈ మధ్య కాదు, నాకు కొంతకాలం అయింది. ఎందుకు బాలీవుడ్ అంటే భయపడుతున్నా? భయం కాదు, చిరాకు పడుతున్నావు. ఎంత చెత్త నిండుందంటే బాలీవుడ్ లో వాళ్ళు తీసే సినిమాలు ఎంత ఫేకరీ ఉంటది అంటే, కరణ్ జోహర్ సినిమాలు, ఒక హీరో గురించి అంటాడు, ఆ హీరో ఏమో కాలేజ్ స్టూడెంట్ అంటాడు, సరే పర్వాలేదు, కాలేజ్ అంటే ఇక్కడ ఏదో నారాయణ చైతన్య లేదు, బ్రిటిష్ ప్యాలెస్ లండన్ ప్యారిస్ లో ఆ కాలేజ్ ఏమో ఒక పెద్ద మహల్ లాగా ఉంటది, అందులో వీడేమో అసలు ఎంత చెత్త అంటే ఓవర్ ద టాప్. అంటే ఇక టాపే లేదు ఆడ, వెళ్ళిపోతారు. అదే దట్ ఈస్ అదే అంటున్నా కదా, ఆల్ నువ్వు అన్నట్టే ఫ్రమ్ ద వర్డ్ గో మూవీ మొత్తం డిసప్పాయింటింగ్ ఉండే. నాకు అక్కడ ఫస్ట్ టేస్ట్ తిరిగింది అక్కడే. ఎందుకు నాకు ఒక బాలీవుడ్ సినిమా చూడటం దరిద్రంగా ఉంది, ఇట్లా బాలీవుడ్ గుర్తుకొస్తుంది నాకు ఇది చూస్తుంటే. సో అంతే బోగస్, నేను ఇంతకంటే నేను చెప్పదలుచుకోలే కూడా నేనైతే. నీకు ఇంకా ఏమైనా పాయింట్స్ రిమైనింగ్ ఉన్నాయంటే అవి చెప్పేసాయి. అంటే ఆ స్టోరీలో కూడా అట్రాక్షన్ ఎక్కడుంది? ఈ ఇద్దరు క్యారెక్టర్స్, జ్యోతిషుడు వీడు, ఫ్లర్టేషన్, ఈ అమ్మాయికి ఒక ఫ్లర్టేషన్ ఉంది, అట్రాక్షన్. అది కూడా నాకు అర్థం కాదు. నేను రిలేషన్షిప్ కాదు, నేను ఫ్లర్టేషన్షిప్ అంటే అది నాకు తిరగని కూడా తిరగట్లే వర్డ్. ఎందుకంటే అది మనం కూడా వాడము, ఎప్పుడు కూడా వాడము. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటాం కానీ ఫ్లర్టేషన్షిప్ అని మనం అనను కూడా ఉన్నాం. కొత్త పదం ఎందుకు వాడాలి దానికి? అంటే బోగస్, ఇప్పుడు వాళ్ళు ఇటలీనే మాట్లాడినారు, తెలుగు వాళ్ళు ఇటలీ మాట్లాడుతున్నారు, ఇటాలియన్స్ తెలుగు మాట్లాడుతున్నారు. ఇది ఏ లోకంలో ఉన్నది, ఏ ప్యారలల్ యూనివర్స్ లో జరుగుతుందో
ఉందో నాకు అసలు ఐడియానే లేదా. అంతా అన్బిలీవబుల్ ఉండే. నువ్వు ఛాలెంజెస్ తీసుకున్నారంటే వీళ్ళు కూడా ఇంకా ఛాలెంజెస్ పైకి వెళ్తూనే ఉన్నారు. చాలా లెవెల్ ఛాలెంజెస్ తీసుకున్నారు. సో ఆ ఛాలెంజెస్ నువ్వు అప్రిషియేట్ చేస్తావా లేదా అన్నది నీ పైన ఉన్నది. నేనైతే చేయలేకపోతున్నా. నేను చేద్దామని ట్రై చేసిన, నేను నిజం చెప్తా, నేను చేయలేకపోతున్నా. ఐ కాంట్. నాకు ఇంకో పాజిటివ్, ఇది డిస్కౌంట్ పాజిటివ్, ఇది ఫంతోష్ సమ్మర్ సేల్ డిస్కౌంట్ పాజిటివ్. ఇది ఏంటంటే ఆ ప్రేరణది టర్మినల్ డిసీజ్ అని బయటపడ్డాక ఆ పాజిటివ్ చెప్పాను కదా, రియాక్షన్ ఎప్పుడైతే ఎలా అయితే రియాక్ట్ చేస్తుందో చాలా అది నాకు నచ్చింది. నేను కూడా చచ్చిపోతున్నా అనుకున్నా ఆ టైం. దాని తర్వాత ఆ ప్రేరణ క్యారెక్టర్ మీద కొంచెం ఫోకస్ చేశారు. ఎట్లా అంటే ఆ న్యూస్ తెలియగానే ఇప్పుడు ఈ మనిషిలో ఆ చేంజెస్ ఎలా అవుతుంది, లేకపోతే ఎలాంటి ఆలోచన, ఒకటే రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూనే ఉంది. మామూలుగా మన సినిమాలు, తెలుగు సినిమాల్లో హీరోయిన్ కి అంత పెద్ద టైం ఇవ్వరు. ఓ పాట పాడిస్తా, ఆ పాట ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తావు, నువ్వు వచ్చి అట్లా డాన్స్ చేసిపో అంతే. కానీ అట్లా కాకుండా ప్రేరణ క్యారెక్టర్ కి కూడా కొంచెం అలా చూపించడం, చేయాల్సి వచ్చింది కదా. లైఫ్ ఎండ్ అవుతున్న కాన్సెప్ట్ తో ఎలా కోప్ చేయగలుగుతున్నావు, నువ్వు ఎలా కోప్ చేస్తావు. ఇప్పుడు సడన్ గా ఎవడో వచ్చి, డాక్టర్ కూడా కాదు, జ్యోతిషుడు వాడు వచ్చి లేదు నువ్వు బతుకుతావా అంటే ఎంత వరకు దాన్ని నమ్మగలుగుతావు? నీకు నమ్మాలని ఉంటది కానీ నమ్మచ్చా? ఎందుకంటే అసలు నువ్వు డాక్టర్ టు బిగిన్ విత్. సో అట్లీస్ట్ కొంచెం ఆ ఫోకస్ పెట్టారు. కాసేపు నువ్వు అర్థం చేసుకోవాలి ఫోకస్. అదొక చిన్న పాజిటివ్. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే విఎఫ్ఎక్స్ వాళ్ళు అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి లీవ్ తీసుకున్నారు. సో ఆ విఎఫ్ఎక్స్ ఎక్కడ వాడాలో తెలియక ఇక డైరెక్ట్ పెట్టేసిండ్రు. ప్రేరణ రూమ్ అంతా విఎఫ్ఎక్స్. అదే రూమ్ వరకు విఎఫ్ఎక్స్ చేసి ప్రేరణ అది విఎఫ్ఎక్స్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఆ టైంకి లీవ్కి వెళ్ళిన అంతా మొత్తం 15 మంది కంపెనీలు, అన్ని 15 కంపెనీలు లీవ్కి వెళ్ళిపోయాయి అనమాట. అప్పుడు వాళ్ళు బై ఫోర్స్ దే హ్యాడ్ టు మేక్ హర్ యాక్ట్. కానీ నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు అంటే, ఒక పిచ్ లాగా నువ్వు పిచ్ చేయాలంటే ఈ స్టోరీ నీకు ఇది ఎట్లా అట్రాక్టివ్ గా ఉంటుంది? ఒక హీరో జ్యోతిషుడు, హీరోయిన్ కేమో 3 నెలల వల్ల మొత్తం సేల్స్ అయిపోయింది. తర్వాత హీరో ఏం డిసైడ్ చేస్తారంటే నా ప్రెడిక్షన్స్ 100% రైట్ ఉండాలంటే నేను చావాల్సిందే, నేను చావకపోతే అది 100% రైట్ అవ్వదు అంటే ఇది బతకదు, ఇది సస్తది. కానీ దాని వాడి చేతిలో రాసి ఉంటది కదా చచ్చిపోతాడని. ఏమో సో వాడు చావాలని వాడు డిసైడ్ అవుతాడు. అప్పుడు ఇదేమో వచ్చేసి నువ్వు ఇట్లా చేస్తే నేను నీ ముందు సస్తా అని చెప్పి ఇది కాంపిటీషన్ లో ఇది సావడానికి ట్రై చేస్తుంది. వీళ్ళిద్దరు సావు పోటీలో ఉంటే ఇది ఒక ఆడియన్స్ గా మనకి ఎట్లా అట్రాక్టివ్ గా ఉంటుంది చూడడానికి. ఎందుకు చేస్తున్నారు అన్నట్టు ఉంటది. అదే నాకు ఒక ఆడియన్స్ గా కూడా నేను కామెంట్ చేయదలుచుకోలేదు. నేను ఏ రకంగా కూడా కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకున్నా ఈ పాడ్కాస్ట్ లో ఈ పర్టికులర్ ఎపిసోడ్ ప్లీజ్ మాఫ్ कर दीजिए मुझे, मेरे से नहीं होता. इटालियन parto por favor. हिंदी ఎవరికి రాదు ఇక్కడ. por favor signore. స్పానిష్ అది. por favor is Italian also. స్పానిష్. ఇటాలియన్ లో ప్లీజ్ ఎట్లా చెప్తావు? వాడు por favor అని అరుస్తుంటాడు ఊరంతా. అవునా? విక్రమాదిత్య స్పానిష్ అంటావు నువ్వు. por favor is also Italian. చూడు డౌట్ ఉంది దాంట్లో. ఇటాలియన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొట్టి చూడు. మనం ఒక హాలిడే తీసుకొని ఆ ఊరికి వెళ్దాం, మనకి ఇటాలియన్ తెలుగు రెండు స్పష్టంగా వచ్చేస్తాయి. అది తెలుగు అయితే నేను తెలుగు నేర్చుకుని డెఫినెట్ గా ఇటలీకి పోతున్నాను. నేనైతే పోయి బస్సు పిల్లలున్న బస్సులు ఎక్కుతా. ఏ బస్సులు అయితే చాలా మంది పిల్లలు ఉంటారు కదా ఆ బస్సు ఎక్కుతాను నేను. అది సరిపోయింది. అంతే బోగస్. నీకు ఇంకా ఓపిక ఉంటే నువ్వు కంటిన్యూ చేయి, జర బ్రేక్ తీసుకొని వస్తా. లేదు నాది కూడా అయిపోయింది. నాకు ఇంకా దీనికంటే ఎక్కువ అయితే గుణపాఠాలకు వచ్చేద్దాం. ఓకే బ్రూట్, ఈ సినిమాలో నీకేమైనా గుణపాఠాలు? ఒకటే ఉన్నది. ఏంటది? నీ రాత నువ్వు మార్చుకోవాలంటే ఇటలీకి పోయి హీరో అయిపోవాలి. తెలుగు మూవీకి అది కూడా. అదే నా గుణపాఠం. అప్పుడు నువ్వు ఆ 1% ఉంటావు. 1%, ఆ 1% మొత్తం నువ్వే. నీకేమైనా ఉన్నాయా గుణపాఠాలు? ఈ సినిమాలో ఉన్నది ఒక గుణపాఠం. 99% 1%, ఏది 100% ఉండదు. మీరు అట్లా అనుకోకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడైనా ఒక చిన్న మీ గోల్డ్, మీరు వేసుకున్న గోల్డ్ లో కూడా కొంచెం ఇంప్యూరిటీ ఉంటుంది. చాలా మంచిది, బ్రహ్మాండం. రేటింగ్ వెళ్ళిపోదాం, రివ్యూకి వెళ్ళిపోదాం. రేటింగ్ కి ఇంకేమైనా గుణపాఠాలు ఉన్నాయి? ఏం అవసరం లేదు. మన మీకు మిగతా రాధేశ్యామ్ గురించి తెలుసుకోవాల్సిన మిగతా గుణపాఠాలు కావాలంటే మీరు థైగ్యాప్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి, అందులో అన్ని గుణపాఠాలు కవర్ చేసినాం మేము. ఒక లాస్ట్ గుణపాఠం ఉంది బ్రో, చెప్పాను నేను. ఇది మన ఆడియన్స్ చాలా అర్థం చేసుకుంటారు. Er perfutto che ne stante partecatante e tutti paridi verbonte catextantrele. Oh, yeah. Sì. Yeah. Qui. నువ్వు కూడా ఒప్పుకుంటావు. Qui.
tortissimi na baranara. Burrito pustan pizza nga na sisto magadala. Nyan terpi fuskindi boroti shikinamaran di ligare barando kichet netta bagar reduction racing kaya kento pigazki tus mese masko Cristiano Ronaldo perché secondo presidente matati non te se potete. Oh, గుడ్ పాయింట్స్ బ్రో. అదే సో బ్రో మొత్తానికి రేటింగ్ తెలుగు టెక్స్ట్ బుక్స్ లో ఇస్తున్నాం ఈ రేటింగ్ మన మూవీకి. నీ రేటింగ్ ఏంటి? ఎన్ని చాప్టర్లు ఇస్తావు ఈ సినిమాకి? 2. వావ్, వాట్ ఏ మ్యాచింగ్ యా. ఇది నువ్వు 2 ఇంత వాగినావు కదా పాజిటివ్ అది దరిద్రుడా. ఇవన్నీ డిస్కౌంట్ పాజిటివ్, నీకు అర్థం కావట్లేదు. ఫంతూష్ సమ్మర్ సేల్ డిస్కౌంట్స్ ఇవన్నీ. రాధేశ్యామ్ మూవీ టైటిల్ మూవీకి ఎంతైతే కాంట్రిబ్యూషన్ చేసిందో నువ్వు ఈ రివ్యూ ఎపిసోడ్ అంతే కాంట్రిబ్యూషన్ చేసినావు. అది థైగా, అది అంతే థైగా అంటే మజాక్ అనుకుంటున్నారు మరి. అందుకని 50,000 డౌన్లోడ్స్ అయినాయి ఇక్కడ. అది ఇలాంటి ఎక్స్పర్టీస్ మీకు ఎక్కడ దొరకదు కాబట్టి జనాలు ఇట్లా కరువు ప్రాంతంలో ఉన్నట్టు ఇట్లా మాకు కావాలన్నట్టు ఇట్లా జొల్లు కార్చుకుంటూ కమాన్ ట్యూస్డే ఏది అని వెయిట్ చేస్తుంటారు. అందరు సండే కోసం వెయిట్ చేస్తారు, థైగాపియన్స్ ట్యూస్డే కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే థైగా పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఇన్ పార్త సింగపరితే రోస్ కరిబంబి నేతుతాయా. సో అదండి థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు DM చేయండి. ట్విట్టర్ లో మేము @థైగ్యాప్, ఇన్స్టాగ్రామ్ లో @_థైగ్యాప్, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాము కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్.